హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ట్యూస్డే రోజు వ్లాగు చెప్పాను కదా మీకు. అంటే భీమవరం వెళ్ళి సండే మండే అయితే భీమవరంలోనే ఉన్నామండి. ఇంకా మా హస్బెండ్ అయితే నరసాపురం వెళ్ళిపోదాము అనేసి ఇంకా అంటే మండే ఈవినింగే స్టార్ట్ చేశారు. ఇంకా అమ్మ దగ్గరికి అంటే ఉండైతే తక్కువ రోజులు నరసాపురంలో అమ్మతో ఉండాలి అని అన్నారు. ఇంకా ఎలాగూ అంటే పిల్లలకి ఈసారి నేను అంతర్వేదిలో గుండ్లు ఇద్దామని అనుకున్నానండి. ఏంటంటే అంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఇస్తారంట. మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి అంతర్వేదిలో అయితే గుండ్లు అయితే ఇవ్వలేదు. ఇద్దరికి తలనీలాలు ఇద్దామనేసి ఇంకా మండే మార్నింగే అరౌండ్ 5:30 ఆ టైంకి అయితే మేమైతే ఇంటి నుంచి బయలుదేరిపోయాము. ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయ్యిందండి. సో ఫస్ట్ మాదే ఇద్దరికి గుండె అయితే చేపిస్తున్నాము. మా చిన్నోడికి ఫస్ట్ చేపిద్దామని ట్రై చేసామండి. ఎంత ఏడుపో నాకైతే. మా హస్బెండ్తో అదే చెప్పాను, మనం ఇలాంటి ఏవైనా మొక్కులు ఉంటే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక మొక్కుకుంటే బెటర్ ఏమో. ఎన్నిసార్లు కాట్లు పడ్డాయండి పాపం. అంటే అసలే ఎండగా ఉంది కదా, అది అలా కాట్లు పడిపోయాయి అనుకోండి, ఇంకా వాళ్ళకి నొప్పిగా ఉండి ఏడుస్తారు కదా, అదే అనిపించింది. అక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే అలా కొద్దిసేపు చేశాక ఇంకా ఏడుస్తున్నాడు అనేసి ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి చేయించే తర్వాత మా చిన్నోడు చెప్పించాను. నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. అసలు అంత గట్టిగా ఏడ్చేశాడు. అసలు పాపం పిల్లలకి ఇంకా ఇప్పట్లో అయితే గుండ్లు ఇవ్వద్దని అయితే అనుకుంటున్నాను. చూడాలి మరి. అంటే ఇంకా సమయం సందర్భం వరకు వస్తే చెప్పలేనేమో కానీ వాడు ఏడ్చిన ఏడుపుకైతే నాకైతే అసలు ఫుల్గా బాధ వేసే అనిపించింది. ఇంకా మార్నింగ్ అయితే ఎవ్వరు లేరండి టెంపుల్లో. హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా 7 వరకే మేము ఇలా మంచిగా బొట్లు అవన్నీ పెట్టించేసుకొని అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. చెప్పులు అవన్నీ లోపలికి తీసుకెళ్ళకూడదు కదా, అండ్ ఫోన్ అవన్నీ కూడా మా హస్బెండ్ లోపల పెట్టేసి వస్తాను అని చెప్పారు. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాము. జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే దర్శనం అయిపోయింది. నార్మల్గా ఇలాంటి పెద్ద టెంపుల్స్లో అనుకోండి మనకు చాలా టైం పడుతుంది కదా. ఇంకా మార్నింగ్ 7:30 అలానే అవుతుంది కాబట్టి ఇప్పుడే అంటే టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా స్టార్టింగ్ పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. పిల్లలకు కూడా ఇలానే మంచిది కదా ఇంకా ఈ ఎండలో అనేసి, అందుకే మార్నింగ్ 4కే లేచాను ఇవాళ. నేనైతే లేచి రెడీ అయిపోయి నేను ఒక్కదాన్ని స్నానం చేసేసానండి. ఇంకా పిల్లలకి మా హస్బెండే అంటే తండ్రే ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీపించారు కాబట్టి ఇంకా మా ఆయన ఇద్దరు పిల్లలు ఇక్కడనే స్నానం చేపించేసాము. గుండ్లల్లో మంచిగా ఉన్నారు కదా. మా చిన్నోడైతే మరీ క్యూట్గా ఉన్నట్టయితే అనిపించింది. కానీ పాపం అండి, ఆ గుండుకి ఎన్నిసార్లు గీరుకుపోయి ఎంత బ్లడ్ వచ్చేసిందో అసలు. అంటే ఇంకా అంటే భయపడిపోయాడో ఏంటో మరి. అందుకే ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి చేపించి చూపించాము. మా పెద్ద బాబుకి అయితే అర్థమైపోయిందండి, ఓహో ఇలా కూర్చోవాలి అనేసి. మంచిగానే కూర్చున్నాడు. కానీ చిన్నోడితోనే చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అరౌండ్ 8 ఆ టైంకి బయలుదేరిపోయామండి. కానీ 8ంటికే ఎంత ఎండ అంటే మేమైతే ఇంకా నరసాపురంలో నుంచి బైక్ వేసుకొని వద్దాము అంతర్వేదికి అనుకున్నాం. కానీ అమ్మో బావగారు చెప్పారు, ఇలా కార్ పంపించేస్తాను మీకు ఈజీగా ఉంటుంది పిల్లలతోనే అని చెప్పారు. ఇంకా పిల్లలు మార్నింగే త్వరగా లేచేశారు కదా, ఇంకా ఇద్దరైతే శుభ్రంగా పడుకున్నారు. అండ్ అంతర్వేది నుంచి నరసాపురం చాలా దగ్గరండి మనకు. ఆల్మోస్ట్ అంటే ఒక పంటే అని ఉంటుంది, దాని మించి వెళ్తేనైతే 15-20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇలా తిరిగి వెళ్తున్నాము. ఒక 40 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇంకా ఎలాగో కార్లో ఏసీ అదంతా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అనిపించింది. బయట చూసారు కదా ఎండ ఎలా ఉందో. అండ్ ఇవాళే హల్దీ ఫంక్షన్ కూడా అండి. అందుకే మేము మార్నింగ్ త్వరగా వెళ్ళేసి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక ఇంటికి రాగానే మా అత్తమ్మ అయితే ఎదురొచ్చేస్తున్నారు. అత్తమ్మ అయితే 2 రోజుల నుంచి అంటే మేము వచ్చాము అన్నప్పటి నుంచి అత్తమ్మ ఫోన్లు చేస్తూనే ఉంది, ఎప్పుడు వస్తారు అనేసి. ఇంకా చాలా తక్కువ వస్తూ ఉంటాం కదా, వచ్చినప్పుడే ఇంకా ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు. మా చిన్నోడండి రాగానే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. నార్మల్గా అయితే కొత్త వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాడండి ఎవరి దగ్గరికి కూడా. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నాను కదా, వీళ్ళని అందరినీ ఊరికే ఐడెంటిఫై చేసేస్తారు. మా అత్తమ్మేమో ఫస్ట్ అయితే దిష్టి అయితే తీసేస్తుందండి. అమ్మో నా బాబులకి దిష్టి తగులుతుంది అలా అయితే అంటూ ఉంటారు. అండ్ నేను వచ్చేసరికి భవానీ కూడా వచ్చేసిందండి. నా వీడియోలో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకైతే భవానీ అంటే మా ఆడపడుచండి. మా ఆడపడుచు వాళ్ళిద్దరు పిల్లలు అయితే వచ్చారు. సతీష్ గారు అయితే రాలేదు. సతీష్ గారు డైరెక్ట్ ఫంక్షన్ రోజు అంటే గురువారం రోజు ఫంక్షన్ అండి, ఆ రోజే వస్తాను అని చెప్పారంట. ఇంకా పిల్లల్ని తీసుకొని తనైతే వచ్చేసింది. వాళ్ళ అత్త దగ్గరికి కూడా పోతున్నాడు. చూసారు కదా అందరినీ ఐడెంటిఫై చేస్తాడండి. అదే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి అస్సలు వాళ్ళ దగ్గరికి అయితే పోడు. ఇంకా వీళ్ళు ఫేసులు సేమ్ అనుకుంటాడో మరి, బ్లడ్ రిలేషన్ ఏంటో కానీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు. అండ్ మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా మీ ఆడపడుచుతో వీడియో ఎందుకు చేయరని, ఆ క్వశ్చన్కి కూడా నేను ఇవాళ క్లారిటీగా ఆన్సర్ అయితే ఇస్తాను. అసలు వెళ్ళి అసలు ఆ ఎండలో బాగా ఎందుకో అండి నా బాడీ ఈ మధ్య ఊరికే డిహైడ్రేట్ అయిపోతుందేమో. ఆ కన్ను చూసారు కదా మంటగా ఉంది.
అదే చెప్తున్నాను, అత్తమ్మకి చెప్తే అత్తమ్మ అయితే కోకోనట్ వాటర్ అయితే తెప్పించారు, తాగమ్మా అనేసి. ఇలా ఉంటుంది అన్నట్టు. అంటే మనము నాకు మా అత్తమ్మ అండి నిజంగా ఎంత ప్లస్ పాయింట్ అంటే, ఇంకా నన్ను అయితే మంచిగా అంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు మన అమ్మతోని మనం అన్నీ ఎలా చెప్పుకుంటాం చెప్పండి, అలాగే అత్తమ్మతో కూడా ఉంటుంది. ఏమైనా కొంచెం బాగాలేదు అత్తమ్మ అంటే ఎంత కేరింగ్ అంటే, ఇంకా దానికి ఎలా తగ్గుద్ది ఏంటి, బటర్ మిల్క్ కలుపుకొచ్చి ఇచ్చారు, కొబ్బరి నీళ్ళు తెప్పించారు, ఇంకా నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకోమ్మా. అత్తమ్మ ఏంటంటే నీకు మొన్నే ఆపరేషన్ అయిందమ్మా, నువ్వు ఇలా కదలకూడదు అలా అని చెప్తూ ఉంటారు. మా అమ్మమ్మ నాన్న కూడా అంతే అండి. ఆపరేషన్ అయింది అంటే ఎక్కువగా పిల్లల్ని ఎత్తుకోవడము ఇదే ఎక్కువైపోతుంది. నేను వీడియోలో చూపించినప్పుడు మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, నేను వీడియో ఎక్కువగా షూట్ చేస్తూ ఉంటాను. అంటే నా చేతిలోనే ఫోన్ ఉండడం వల్ల మా హస్బెండ్ పిల్లల్ని ఎక్కువగా అంటే బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆబ్వియస్లీ ఎత్తుకుంటారు. నార్మల్గా అంటే బెంగళూరులో ఉన్నామనుకోండి, మార్నింగ్ 8కి వెళ్ళేసి ఈవినింగ్ 8కి వస్తారు. మిగతా టైంలో నేనే చూసుకుంటాను పిల్లల్ని. అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎత్తుకోవడం వల్ల అనుకుంటే నాకు కడుపు నొప్పి కూడా వస్తుంది. డాక్టర్ అయితే 1-2 months దాకా బేబీ అంటే పిల్లల్ని ఎత్తుకోవద్దమ్మా, బరువులు మొయ్యొద్దు, పొట్ట మీద పడకూడదు అని చెప్పారు. నేను అలా చెయ్యలేదు కాబట్టి మీలో ఎవరైనా అలాంటి ఆపరేషన్ చేయించుకుంటే ముందే చూసుకోండి, చాలా తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నాకైతే ఈ మధ్య ఊరికే కడుపు నొప్పి వచ్చేస్తుంది. అండ్ దానికి తోడు మెయిన్ కింద కూర్చోవడం అండి. నేనైతే ఆపరేషన్ అయిన 1 week కింద కూర్చుండిపోయాను. సో అది కూడా చేయకూడదంట, కింద కూర్చుంటే కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇవాళ అయితే ఇంకా అత్తమ్మ అయితే త్వరగా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. నేను బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా చేశాను, నాకైతే ఆకలేయట్లేదు అత్తమ్మ అంటే. ఇంకా భవని అయితే వాళ్ళ పిల్లలకి అండ్ వాళ్ళకైతే తినిపిస్తూ ఉన్నారు. అండ్ నరసాపురంలో ఎండలు మాత్రం అయ్య బాబోయ్ అసలు టూ మచ్ ఉన్నాయండి. అంటే మొన్నటిదాకా వర్షాలు పడ్డాయంటే అత్తమ్మని ఎప్పుడు అడిగినా వర్షాలు పడుతున్నాయమ్మ చల్లగా ఉందన్నా. మేము వచ్చినప్పటి నుండి అండి అసలు విపరీతమైన ఎండలు. అందుకే అండి హల్దీ ప్రోగ్రామ్ అయితే కొంచెం ఈవినింగ్ అయితే పెట్టుకున్నారు. అత్తమ్మ అయితే ఇంకా పిల్లలు తింటారనేసి పప్పు అయితే చేశారు. పప్పు అయితేనే ఇష్టంగా తింటారని మా చిన్నోడు కూడా తినేస్తాడు. చిన్నోడికైతే అత్తమ్మ తినిపిస్తారు, ఇక మిగతా పిల్లలకి వాళ్ళకైతే భవానీ అయితే తినిపిస్తాను అని చెప్పింది. తన వీడియోలో అయితే షూట్ చేస్తూ ఉన్నామండి. ఇలానే అంటే మీరు అందరూ అనుకుంటూ ఉంటారు కదా, అంటే ఎక్కువగా అత్తగారి గురించి చెప్తావు, మీ ఆడపడి గురించి చెప్పవు అనేసి. ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే మేమిద్దరం ఈక్వల్ ఏజ్ అండి. అంటే భవని నా మీద ఒక 10 months పెద్దదేమో మా ఆడపడుచు, అండ్ నేను వదినని అయిపోయాను కదా. అంటే ఇప్పుడు తమ్ముడు వైఫ్ అనుకోండి, ఒక టైప్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది కదా. అంటే నేను ఇప్పుడు మా తమ్ముడు వైఫ్ ఉందనుకోండి, నన్ను ఎక్కువగా వదిన అని ఆ టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ అన్నయ్య వైఫ్ అయిపోయాను కదా, సో తనకంటే చిన్నదాన్ని అయిపోయినా తను ఎక్కువగా నన్ను వదిన అని పిలుస్తుంది. నేనేమో పేరు పెట్టేనా లేదంటే చిట్టి చెల్లి అని పిలుస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళకి మా హస్బెండ్కి వీళ్ళందరికీ చెల్లి కదా, నేను కూడా చిట్టి చెల్లి ఎక్కడ ఉన్నావు అని పిలుస్తూ ఉంటాం. అండ్ క్యాజువల్గా ఉంటామండి. ఇద్దరం సేమ్ ఏజ్ అయిపోవడం వల్ల ఏదైనా మాట అనుకుంటాము. లైటింగ్ కదా, అయితే నేనైతే ప్రతిదీ లైట్ తీసుకుంటానండి. అంటే తనైతే గట్టిగానే ఆన్సర్ ఇస్తుందండి, మా ఆడపడుచు అయితే గట్టిగా అంటే ఒక మాట అంటే ఇంకా ఊరుకోదు, మన ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఎవరో ఒకరు తగ్గాలి కాబట్టి నేనే తగ్గుతాను. అండ్ మా అత్తమ్మ ఏంటంటే మంచిగా అంటే అత్తమ్మకి అన్నీ అర్థమైపోతాయి. ఓహో ఈ మాట అంటే ఫీల్ అవుతారు కాబట్టి అత్తమ్మ అయితే అసలు ఏ పంచులు కూడా వెయ్యరు. అంటే మనం ఓ మాట అంటే పంచేస్తారు కదా, అలా ఏం వెయ్యరు. అత్తమ్మ మంచిగా కూల్గా ఉంటారు కాబట్టి అత్తమ్మతో కూడా నేను కూడా మోస్ట్లీ కూల్గానే ఉంటాను. అత్తమ్మకి నాకైతే పెద్దగా డిఫరెన్సెస్ ఉండవు. అండ్ ఆడపడుచుతానంటే ఇంకా స్టార్టింగ్లో అయితే కొంచెం యూట్యూబ్ విషయంలో ఏదో కొంచెం నాకు బాధగా అనిపించి, అంటే నేను పెరిగిన వాతావరణం అదంతా వేరండి. ఇక్కడ వాతావరణం ఇదంతా కంప్లీట్ డిఫరెంట్. ఈ పీపుల్ అంతా కూడా డిఫరెంట్. అంటే మా సైడ్ కూడా కాదు కదా. ఫస్ట్లో అయితే కొంచెం డిఫరెంట్గా అలా అనిపించేది, ఇంక ఇప్పుడైతే అలవాటు అయిపోయానులేండి. అండ్ మీరు అందరు చూసేసి ఏదో గొడవలు పెట్టేసుకుంటే అలా ఏ ఉండదండి, హ్యాపీగా ఉంటాము. అండ్ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాము. ఫోన్ చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఒక 1 hour 2 hours అలా మాట్లాడేసుకుంటాము. అంటే తక్కువ, ఒక 10 daysకి ఒకసారి చేసుకున్నాం అనుకోండి, అప్పుడే ఫుల్గా మాట్లాడేసుకుంటాము. ఇవాళ మా హస్బెండ్ అయితే హల్దీకి రానని చెప్పేశారు, మీటింగ్లో ఉందని అది ఇది అన్నారు. మళ్ళీ ఏమనిపించిందో ఇంకా మేనకోడలు కదా, వెళ్తే అందరు ఉంటారు కదా, హ్యాపీగా అనిపిస్తుంది అనేసి నేను కూడా వస్తానని చెప్పారు. పాపం మా ఆయన అయితే వీడియోగ్రాఫర్ చేసేసామండి. అయితే సతీష్ గారు ఎక్కువగా వీడియోలు తీస్తారు, మా ఆయన నాకు ఎక్కువగా వీడియోలు తీస్తారు, లేదంటే నేను తీస్తానండి. నెక్స్ట్ వచ్చే వ్లాగులు అన్నీ కూడా నేనే ఏదో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అయితే అయిపోయాను. మా ఆడపడిచి ఇంకా మీకు అవి కమింగ్ వ్లాగ్స్లో అయితే చూపిస్తాను, చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు. ఆల్మోస్ట్ 2 ఆ టైంకే పిల్లలందరూ రెడీ అయిపోయి ఇంకా ఆటో అయితే మాట్లాడేసుకున్నాము. మా పిల్లలిద్దరికీ కూడా ఎల్లో కలర్ కుర్తీస్ అయితే డైరెక్ట్ నరసాపురమే ఆర్డర్ పెట్టేశానండి. బాగున్నాయి, క్వాలిటీ అయితే 250 రూపీస్కి ఒకటి అనుకుంటాం. క్వాలిటీ అయితే చాలా బాగుండే పిల్లలిద్దరివి కూడా.
నాకైతే బెటర్ అనిపించింది. అండ్ నేనైతే శారీ కట్టుకోలేదండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంది. ఆయన దానికి తోడు చిన్నోడు ఉంటాడు కదా, మా చిన్నోడు ఇంకా పాలు అంటే ఎక్కువగానే ఎత్తుకున్నాం అనుకోండి శారీతోని మళ్ళీ. అండ్ రాని వాళ్ళ ఇల్లు ఎలా అంటే పైన దాబా పైన పెట్టారంట. దాబాకి సైడ్స్కి ఉంటాయి కదండి రైల్స్ లాగా, అట్లా అవి లేవన్నట్టు. సో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగాలి. అందుకే అండి ఇంకా శారీ కంటే డ్రెస్సే బెటర్ అనేసి నేను ఒక్కదాన్నే డ్రెస్ వేసుకున్నాను. ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చీరలే కట్టుకొని వచ్చారు. అదే అనిపించింది. సరేలే ఇంకా నేను కూడా నెక్స్ట్ టైము ఏదైనా ఉంటే నేను చీర కట్టుకుందాం అనేసి. అక్కడ చూసారు కదా, ఆ వీడియోలు తీయండి, మమ్మల్ని తీయి వదిన అనేసి చెప్తూ ఉంది. అదే అన్నాను, క్యాజువల్గా ఉంటాము, మీరు ఏదో అంటే ఎప్పుడో ఏదో వీడియో చూసేసి మీరు అలా అపార్థం చేసుకున్నారేమో అనిపించింది. మేము వచ్చేసరికి చాలామంది రిలేటివ్స్ అయితే వచ్చారండి. మీకు మా అక్క కూడా తెలుసుంటారు, తన ఛానల్ అండి, మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. సో తను కూడా వచ్చింది. రాగానే హాయ్ చెప్తే మీరు చాలా మెంబర్స్ కామెంట్ చేస్తూ ఉంటారు తను మీరు ఒకేలాగా ఉంటారు అనేసి. మేబీ మా ఇద్దరి ఫేసులు రౌండ్గా ఉంటాయేమో అండి. అంటే ఆబ్వియస్లీ కొంచెం బుగ్గలు అలా ఉండేసరికి అందరికీ సిమిలర్గా, అంటే సిస్టర్సా, ఓన్ సిస్టర్సా అలా అయితే అడుగుతుంటారు. ఇంకా మా తీక్షి కూడా వచ్చేసింది. చెప్పాను కదా, అక్క అయితే రావట్లేదండి. అంటే అక్క వాళ్ళ సైడ్ అంటే ఇంకొక 1 year వరకు ఏ ఫంక్షన్స్కి అలా అయితే వెళ్ళారంట. ఇంకా నేను కూడా పెద్దగా ఫోర్స్ చేయలేదు రమ్మని అయితే. తీక్షిని అయితే పంపించండి అక్క అని చెప్పాను. సో తీక్షిని అయితే పంపించిందండి. ఇంకా ఇక్కడ ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుంది కదా, తనే మా రాణి అండి. నాకైతే ఆడపడుచు ఇక రాగానే ఫస్ట్ అయితే వీళ్ళైతే వీడియోలు ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నారు. నేను చాలా తక్కువ వ్లాగ్ షూట్ చేస్తానండి. అంటే అన్నీ డీటెయిల్గా అలా అయితే ఎక్కువగా అయితే షూటింగ్ అయితే పెట్టుకోను. ఇంకా మా హస్బెండ్ అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అయితే క్లిప్స్ అయితే తీస్తూ ఉంటారు. ఇంకా నేనే ఆయన తీసేదానికంటే నేనే ఎక్కువ తీస్తాను కాబట్టి నా వీడియోస్లో నేను ఎక్కువ కనిపించను. ఎవరు షూట్ అంటే నేనే షూట్ చేసుకున్నప్పుడు నేను ఎక్కువ కనిపించాను కదా, వాళ్ళని ఎక్కువ తీస్తూ ఉంటాను కదా. అక్కడ మా అన్నయ్య అండ్ రాణి వాళ్ళ హస్బెండ్ని చూశారు కదా, అక్కడికి వాళ్ళకు కూడా ఫొటోస్ వీడియో చూసానా. మా చిన్నోడండి అసలు ఎంత అల్లరి పిల్లోడు అంటే వీడిని కనిపెట్టడమే ఎక్కువ టైం పట్టి, అంటే ఇంకా మనం చూసుకుంటూనే ఉండాలి. దానికి తోడు ఈ ఇల్లు ఉంది కదా, ఇంటి ముందటే రోడ్ అండి, వెహికల్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయా. సో మనకు కొంచెం భయమే కదా. ఈవిడైతే మీ అందరికి తెలిసే ఉంటుంది, శబరి. అండ్ ఆవిడకి చాలా ఎక్కువ ఏజ్ అండి, అయినా ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈవిడైతే మా చిన్నత్తయ్య అండి, అత్తమ్మ వాళ్ళ చెల్లి. చూసారు కదా, నేనైతే మా అత్తమ్మను ఒక్కటే చెప్తూ ఉంటాను, కాదత్తమ్మ మీరేమో కొంచెం ఏజ్ అయిపోయి అలా ఉన్నారు. అత్తమ్మలు చూడండి, ఈ అత్తమ్మ యంగ్గానే ఉంటారు, ఇంకా అత్తమ్మ వాళ్ళ లాస్ట్ చెల్లి కూడా యంగ్గానే ఉంటారు. వీళ్ళేమో హ్యాపీగా యంగ్ నానమ్మలు అయిపోయారు. మనం అంటే మా అత్తమ్మే కొంచెం ఎక్కువ ఏజ్డ్ అయిపోయారు అనిపించింది. ఈవిడైతే అత్తమ్మ వాళ్ళ వదిన గారండి, పెద్ద వదిన. అక్కడ చూసారు కదా, ఆ మెట్లు ఎలా ఎక్కుతున్నారో ఆ పిల్లలు. అదే చాలా భయం వేసింది, పిల్లలందరూ కూడా ఎక్కడము దిగడము అలా చేస్తూ ఉంటే. అండ్ వన్ అండ్ ఓన్లీ మా మరిది అండి, మనీ. పాపం అసలు ఫుల్ అంటే కర్త కర్మ క్రియ మొత్తం మా మనీయే. ఇంకా మేనకోడలు ఫంక్షన్ అనేసి అసలు 1 week నుంచి ఫుల్గా తిరుగుతున్నారంట. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ డెకరేషన్ అయితే చేశారు. అంటే ఫంక్షన్ రోజు డెకరేషన్ అయితే బయట చేపించారంట. ఇంకా ఇదైతే హల్దీ ఇంకా సింపుల్గా చేసేద్దాము అనేసి ఇంకా వీళ్ళే ఈ డెకరేషన్ అంతా చేశారు. కానీ చాలా టైం తీసుకున్నారండి డెకరేషను అండ్ అమ్మాయిని కూర్చోబెట్టడానికి కూడా. అంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే, ఆ ఫోటోగ్రాఫర్ చెప్పాడంట నైట్ టైం వీడియోస్ బాగా వస్తాయి, నేను లైటింగ్ తెచ్చుకుంటాను, నైట్ పెట్టుకోండి అనేసి. కానీ అందరికీ చిన్నపిల్ల అంటే నార్మల్గా పిల్లలు అయితే ఉన్నారండి, చాలా ఒక 5 ఆ టైంకి అయితే కూర్చోబెట్టారు. అండ్ మాకిలా చూసారు కదా ఎంత బాగుందో. నిజంగా అండి నేను ఫంక్షన్లో చాలా బాధపడిపోయాను. ఏంటంటే నాకు అమ్మాయి లేదే అనేసి నిజంగా అండి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే అమ్మాయిని చూసి ఎంత బాగుందో కదా, అంటే ఎంతైనా అండి మన అంటూ ఒకటి ఉండుంటే ఇంకా బాగుండేదేమో నాకులాగా మంచిగా. అండ్ మా ఆయనేమో నువ్వే 1 గంట సేపు రెడీ అవుతావు, ఇంకా నీ కూతురు ఉంటే ఇంకో 2 గంటలు రెడీ అవుతావు అని అంటూ ఉంటారు. మా అత్తమేమో ఇంకా నేను చెప్పాను కదా నీకు కూడా అమ్మాయి ఉండుంటే అమ్మాయి అందం అమ్మాయిదే అనేసి అలా అంటూ ఉంటారు. ఇంకా కానీ ఇంకా మనసుకి అలా ఎంతగా అనిపించినా ఇంకా లైట్ అండి. అత్తమ్మ కూడా డ్యాన్స్ చేశారు. హల్దీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసామండి. మోస్ట్లీ అంటే నాకు తెలిసిన వాళ్ళే వచ్చారు. నేనేంటంటే యాక్చువల్గా మా తోటికోళ్ళు వచ్చింది అనుకోండి, అక్క నేను బాగా క్లోజ్గా ఉంటాము. మా అక్కకైతే రిలేటివ్స్ అందరూ కూడా తెలుసు. అంటే ఆల్మోస్ట్ 10 years అయిపోయింది కదా, తన మ్యారేజ్ 13 years అవుతుందండి తన మ్యారేజ్ అయిపోయి. సో తనకు అందరూ తెలుసు. సో మా అక్కతోనే ఎక్కువగా నేను తిరుగుతూ ఉంటాను, నాకు ఎవరు తెలియదు కాబట్టి మా అక్కతోనే ఉన్నాను అనుకోండి. అక్క అందరినీ పరిచయం చేస్తూ ఉండేది. అదొక టైప్ ఆఫ్ కంఫర్ట్ జోను.
ఫస్ట్ టైం మా అక్క లేకుండా ఇలా ఒక ఫుల్ ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను. అండ్ నేను ఇలాంటి హల్దీ ఫంక్షన్లకి ఇదంతా రావడం అయితే మొదటిసారి అండి. నేను నార్మల్గా మేము ఎక్కువగా ఫంక్షన్లకి అయితే అటెండ్ అవుతూ ఉండం కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేనైతే అందరితో కూడా క్యాజువల్గా మంచిగా మాట్లాడుతూ ఉంటాను. అందరూ అంటే నా ఫేస్ మీద అయితే బాగానే మాట్లాడతారండి, మరి మనసులో ఏమనుకుంటారో. అత్తమైతే ఒకటే చెప్తూ ఉంటారు, నీ మొహం మీద మాట్లాడితే సరిపోతుంది, అంటే మనతో మంచిగా ఇప్పుడు మాట్లాడారు అనుకోండి ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు అదంతా పెద్దగా ఆలోచించకు, నువ్వు హ్యాపీగా ఉండు, క్యాజువల్గా ఉండు అనేసి. కానీ ఒకటే కన్సర్న్ ఏంటంటే నువ్వు అంతగా తిరగక, మా అత్తమైతే చెప్తూనే ఉండు, నీకు ఆపరేషన్ అయిందమ్మా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అనేసి. కానీ ఆ వదినలు అందరూ కూడా నన్నే టార్గెట్ చేసేసారండి. ఇలా హల్దీ ఫంక్షన్లో అసలు ఫుల్గా పసుపు రాసేసి వాటర్ వేసేసి నన్ను అయితే ముద్ద చేసేసారు. ఆ పసుపు బయట షాప్లో తెచ్చారనుకుంటా, అది కళ్ళల్లో కూడా పోయి అసలు కళ్ళు మొత్తం, అప్పటికే నా కళ్ళు కొంచెం చూసారు కదా రెడ్గా ఉండే, ఫుల్ రెడ్ అయిపోయాయి. అండ్ ఇంకా వీళ్ళేమో ఎప్పుడు ఫంక్షన్ స్టార్ట్ చేస్తారా, ఆ పిల్లలందరూ చూసారు కదా, ఇంకా వాళ్ళే పసుపు రాసేసుకొని ఒక చిన్న వాటర్ గ్లాసులు ఉంటాయి చూడండి, ఆ వాటర్ గ్లాసెస్తో అందరూ వాటర్ వేసుకొని స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. ఆ ఫోటోగ్రాఫర్ రావడము, డెకరేషను లేట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఫోటోగ్రాఫర్ రావాలి కదా, మళ్ళీ ఫోటోగ్రాఫర్ రావడానికి చాలా టైం పట్టింది. ఇంకా వాళ్ళు వచ్చాక స్టిల్స్ తీయడము అవన్నీ కూడా తీస్తూనే ఉన్నారు. ఇంక వీళ్ళు ఎందుకు ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని పెట్టుకున్నారా అనిపించింది. ఎందుకంటే ఎంతమంది వీడియో రికార్డ్ చేసాము, 3 యూట్యూబర్లు ఒక్కటే వ్లాగ్ని రికార్డ్ చేసామండి. నేనైతే మా రాణికి చెప్పాను, నువ్వు అది ఎప్పటికైనా ఉంటుందో ఉండదో కానీ మా వీడియోస్లో నీ అంటే అమ్మాయి ఫంక్షన్ అయితే హైలైట్ అయిపోతుంది, నువ్వు హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు ఫుల్ వీడియో చూసేసుకోవచ్చు అని చెప్పాము. అంటే ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో వీడియో షూట్ చేస్తారు అండ్ ఒక్కొక్క ప్రాస్పెక్టివ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో మీరు వాళ్ళ వ్లాగ్స్ కూడా చూడండి, వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా వీడియో అయితే షూట్ చేశారు. అదే అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కువ బ్యాకప్ వీడియోలు పెట్టుకోను కాబట్టి నేనైతే ఈ వీడియో ఫస్టే పెట్టేస్తున్నాను. మేబీ వాళ్ళు ఇంకా కొంచెం ఎడిటింగ్ అదంతా లేట్గా అవుతుందేమో. ఇంకా చూసారు కదా, నాకైతే ఫుల్గా పసుపు రాసేసి నన్నైతే ఒక ఆట ఎన్ని నీళ్ళు పోసేసారో దానికి ఇంకా అసలు నాకు చలి వచ్చేసింది. మా అత్తమ్మేమో అంత నాడకమ్మ అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, మళ్ళీ నరసాపురం వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ నీకు చలేస్తుందేమో అది ఇది అనేసి అయితే చెప్పారు. కానీ ఇంకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి. చాలా రోజుల తర్వాత అసలు ఫుల్గా ఎంజాయ్ చేశాను. కానీ కళ్ళల్లోకి కొంచెం పసిపోవడం వల్ల అసలు బాగా కళ్ళు అయితే నొప్పి వచ్చేసి ఎర్రగా అయిపోయాయి. మెయిన్ నొప్పి రావడం కాదు కానీ ఫుల్ రెడ్ అయితే అయిపోయాయి. ఇంకా అందరు కలిసి మంచిగా డ్యాన్సులు కూడా వేసాము కొద్దిసేపు అయితే. యాక్చువల్గా అక్కడ మా మనీ ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే మా మనీ అని చూపించాను కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. అబ్బాయిలు ఉండడం వల్ల అమ్మాయిలు కొంచెం అంటే వదినలు వాళ్ళందరూ డ్యాన్సులు వేయడానికి అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము. వాళ్ళు కూడా లేకపోతే ఇంకా వాళ్ళంతా మా మరుదులేండి, ఇంకా అందరినీ మరిది అనే పిలవడమే. కానీ ఇంకా కొంచెం కంఫర్ట్గా ఉండేదేమో. అసలు నేను వాళ్ళకి రాయడము, వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసేసి ఇంకా నన్ను అంటే మా చెల్లి ఉంటుందండి చిన్నారి, తను అండ్ వాళ్ళందరూ కూడా నా మీద కొంచెం అంటే వదినలు అయితే పెద్దవాళ్ళేలేండి. అండ్ మా చిన్నారని చెప్పాను కదా, తనైతే చిన్నదే. మా మరిది అయితే అక్కడ నాకు రాయొద్దు వదిన, నాకు గడ్డాలు మీసాలు రావు అంటే అబ్బాయిలకు రా, నేను ఆల్రెడీ మీకు వచ్చేసాయి కదా ఏం కాదులే అని చెప్పాము. అసలు ఫుల్గా అయితే ఎంజాయ్. అక్కడ వాటర్ కూడా పెట్టేశారండి, ట్యాప్లు పెట్టేశారు వాటర్. ఏంటంటే ఫస్ట్ ఫోటోగ్రాఫర్ అయితే ఆ వీడియోగ్రాఫర్ ఉన్నారు కదా, ఎక్కువగా వాటర్ వేయొద్దు ఎందుకంటే వాటి పైన వాటర్ పడితే పాడైపోతాయంట. కానీ ఇంకా మేమైతే అప్పటి వరకు ఆగలేదు. అండ్ అప్పటికే ఆకలి వేయడం అయితే స్టార్ట్ చేసేసింది. 7:30 ఆ టైం నుంచి పిల్లలు అమ్మ ఆకలి అని అయితే స్టార్ట్ చేశారు. సరే ఇంకా త్వరగా ముగించుకొనేసి ఇంకా మనం పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా. అప్పటికే అత్తమ్మ నాకైతే కొంచెం పర్లేదండి, మా అత్తమ్మకి అప్పచెప్పేసాను అనుకోండి ఇద్దరికి శుభ్రంగా తినిపించేస్తుంది. అందుకే నేను ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. పాపం మా భవానీ అయితే అసలు షివరింగ్ అయిపోయిందండి. 2-3 బకెట్లు నీళ్ళు పోసేసరికి ఫుల్గా అసలు అంటే దాని ఏమో వణికిపోయింది ఫుల్గా. అయితే నేను మంచిగా తడిచి అసలు ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేసాము. అండ్ మాకిలాకైతే ఇంకా అందరం ఇలా అంటే రాసేసి అండ్ డిఫరెంట్ ఫొటోస్ అయితే తీశారండి. చాలా బాగుండే ఇవాళ అయితే మాకిలా అయితే నిజంగా అండి. ఇలాంటివి కొంచెం థెరపీ లాగానే, అంటే మన ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి ఇలా చేయడం అయితే. అక్కడ చూసారు కదా, నేనేమో ఒక డ్యాన్స్ ఎత్తున్నాను, వీరు కూడా రండి ఇంకా అందరం కలిసి వేద్దాము అంటే ఇంకా అప్పుడైతే అందరూ వచ్చారు. కానీ ఈ పిల్లలు ఏం చేశారంటే పసుపు ఉంటుంది కదండి, ఫుల్గా పసుపు తెప్పించేసినట్టున్నారు. అసలు దాన్ని గాల్లో కొట్టడము, అది కళ్ళల్లో పడిపోవడం. ఇంకా పాప మాకిలాకైనా కూడా కళ్ళల్లో పడిపోయింది అనుకోండి, అంటే ఇది ప్యాకెట్ పసుపు ఉన్నట్టుంది. నార్మల్గా మనం ఇంట్లో చేయించుకున్నది అనుకోండి,
అంతా మండిపోదు. ఇలాంటి ఏమైనా ఫంక్షన్లు ఉంటే బెటర్ అండి, ఇంట్లో హల్దీ వాడడమే బెటర్ అనేది నాకైతే అనిపించింది. ఎందుకంటే చాలా పిల్లలకు కూడా కొంచెము ర్యాషెస్ లాగా అలా అయితే వచ్చాయి. ఇంక ఈ అబ్బాయిలు అందరూ కూడా మా మనీ ఫ్రెండ్స్ ఫుల్గా అందరూ అయితే ఎంజాయ్ చేశారు. నేను కొంచెం క్లిప్స్ అటు ఇటుగా పెట్టినట్టున్నాను, మీకు అందుకే బిట్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా వచ్చాయి. ఇంకా వాళ్ళేమో వదిన మీరు కూడా డ్యాన్స్ చేయండి, అందరూ డ్యాన్స్ చేయండి అనేసి ఫుల్ ఇంకా మాస్ సాంగ్స్ అయితే పెట్టారు. సరే కదా అనేసి అదేదో ఉంటుంది చూడండి బతుకమ్మ లాగా చిన్న స్టెప్ అయితే అందరం ఇలా పట్టుకొని అయితే డ్యాన్స్ అయితే చేసేసాము. అందరేంటో కానీ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి. అసలు బాడీ ఎలా అయిపోయిందంటే ఇంకా ఆ వాటర్లో తడిచిపోయి ఆ పసుపు అదంతా అసలు ఒక 2 hours వాటర్లోనే ఉండిపోయాను నేనైతే. వాళ్ళు నా మీద పోయడం, నేను మళ్ళీ టార్గెట్ చేసేసి ఇంకా మా చిన్నారి హెల్ప్తోనే ఆ బిందెలు తీసుకెళ్ళి వాళ్ళ మీద పోయడం, ఇదే అయిపోయింది. ఇంకా మా మరుదులు అయితే పాపం నాకు హెల్ప్ చేశారు. అంటే వాళ్ళందరూ కూడా ఇంకా నన్ను గట్టిగా పట్టేసుకొని పోసేసారండి. ఇంకా వాళ్ళైతే నాకు తీసుకోవద్దున వాటర్ తీసుకొని నువ్వు కూడా పోయిపో అనేసి వాళ్ళైతే నాకు కొంచెం హెల్ప్ కూడా చేశారు. మా నాగక్క వాళ్ళు అయితే కొద్దిసేపు ఆడేసి ఇంకా హ్యాపీగా కిందికి వెళ్ళిపోయారండి. నేను అసలు చూసుకోలేదు. నేనేమో అక్కడ మా అఖిలకైతే ఒక 500 రూపీస్ ఇలా దిష్టి తీస్తారు కదా, సో అలా అయితే దిష్టి అయితే తీసేసి ఎవరికైనా ఇచ్చేయండి అని అయితే చెప్పాను. అదే అక్కడ చెప్తూ ఉన్నాను. అంటే నార్మల్గా ఏదైనా చేసేటప్పుడు ఇలా తీసేస్తారు కదా, నేను ఒక్కదానే చేశాను. అక్కడ మా మామయ్య గారికి కూడా చెప్తూ ఉన్నాను, మీరు కూడా అలా చేయండి మామయ్య, అంటే మనవరాలే కదా మీరు కూడా తీయండి. అంటే మీ దగ్గర డబ్బులు ఉంటాయమ్మా, మా దగ్గర డబ్బులు ఉండవు అలా అయితే అంటూ ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరైతే అమ్మాయి వాళ్ళ బాబాయ్ అండ్ పిన్ని, వీళ్ళకే అండి నేను లాస్ట్ టైం మ్యారేజ్కి వచ్చానని చెప్పాను కదా, వీళ్ళిద్దరే. అండ్ ఇంకా వీళ్ళైతే మా రాణి అండ్ అన్నయ్య. సేమ్ అఖిల అయితే సేమ్ అన్నేలాగానే ఉంటుందండి, ఫేస్ మంచి కళగా ఉంటుంది. నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలైతే మంచి కళగా హ్యాపీగా ఉంటారు. అండ్ మా అత్తమ్మ వీళ్ళందరూ కూడా కొద్దిసేపు చేసేసి పాపం పిల్లల్ని చూసుకోవడానికి అయితే కిందికైతే తీసుకెళ్ళిపోయారు. అండ్ వాటికి పిట్టగోడలు లేవు కదండి, ఇంకా చాలా భయం వేసింది. మేమైతే వాటర్ పోసుకోవాలన్నా అటు ఇటు పరుగులు ఎత్తాలన్నా కూడా కొంచెం భయం అయితే వేసింది. ఈ పిల్లలండి ఆ కింద ఫ్లవర్స్ అవి ఇవి అన్నీ తీసి మా మీదే వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మా తీక్షి అయితే వెళ్ళిపోయిందండి, మళ్ళీ లేట్ అయిపోతుంది, మళ్ళీ భీమవరం వెళ్ళిపోవాలి కదా. సో తీక్షిని అయితే పంపించేసాను. పాపం మా తీక్షి పాపకైతే ఉండాలి అనిపించినట్టుంది. పిన్ని నువ్వు కూడా రావచ్చు కదా పిన్ని భీమవరం, ఎంత అదే నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది. అంటే అత్తమ్మ అయితే ఎంత పొసెసివ్గా ప్రేమగా ఉంటుందో మళ్ళీ మా తీక్షి కూడా అదే విధంగా ఉంటుందండి. షాను మను వీళ్ళు కూడా ఉంటారు కానీ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. అంటే వీళ్ళు ఎక్కువ ఇప్పుడు నేను బెంగళూరు వస్తావా అన్నాను అనుకోండి, మా తీక్షి అయితే వచ్చేస్తాను అంటది. ఇంకా షాను మను మా అమ్మ వస్తేనే వస్తాము, అమ్మో మేము రాము అన్నట్టే పెడతారు. ఇంకా వాళ్ళకి అలా అటాచ్మెంట్ ఏమో. ఇంక ఇక్కడ చూడండి అసలు ఆ బకెట్ ఉంది కదా, వైట్ కలర్ బకెట్, ఆ బకెట్తోని అందరినీ అసలు ఫుల్గా తడిపేశారు. ఇంకా మా భవాని అయితే ఫుల్గా షివరింగ్ అయిపోయింది. అంటే చల్లటి నీళ్ళు కదా, ఫుల్గా షివరింగ్ అయితే అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసాం, బాగా అనిపించింది. ఇంక ఇక్కడే మళ్ళీ ఇదంతా కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడైతే ఫుడ్ కూడా చేశారండి, చికెన్ చేసేసారు. హ్యాపీగా తినేసి అయితే ఇంకా నరసాపురం అయితే వెళ్ళిపోయాము. ఇక్కడే పడుకోమన్నారు కానీ పిల్లలతో ఉన్నాం కదా, మళ్ళీ ఇక్కడ ప్లేస్ సరిపోతుందో లేదో ఎందుకులే అనేసి పిల్లలతోనైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. అక్కడ చూసారు కదా ఎలా వణికిపోతుందో, అసలు మేమేమో ఫుల్గా ఇంకా ఎంజాయ్ చేసాము. అందరికీ చూడండి ఆ పిల్లలు కూడా తెచ్చి నాకే పోసేస్తూ ఉన్నారు. అండ్ చాలామంది అండి మమ్మల్ని వీడియో తీయవా, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ఇదైతే హ్యాపీగా అనిపిస్తుంది. పర్లేదండి నన్ను కూడా బాగానే గుర్తుపడుతున్నారు అనేసి అయితే మీరు అనుష ఆడపల్లి కదా అని చాలా మెంబర్ పలకరించారు. ఇక్కడ ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఒక ఆవిడైతే పాప నరసాపురంలో కూడా కనిపించారంట. నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళని కలుద్దాంలే, ఇప్పుడు అంటే హడావిడిగా వెళ్ళిపోతున్నాను కదా, సో ఎప్పుడైనా వచ్చినప్పుడు నరసాపురంలో ఉన్న నా సబ్స్క్రైబర్స్ కలవాలి అలా అయితే అనిపించింది. మీ ప్రేమకి మీ ఆప్యాయతకి నిజంగా అండి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అంటే ఎక్కడైనా కనిపించినా బాగా మాట్లాడతారు ఇక్కడ వాళ్ళైతే, అదే హ్యాపీగా అనిపించింది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తాను. నెక్స్ట్ అయితే ఫంక్షన్ వ్లాగ్ అయితే పెడతానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.